డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం సూపర్గా ఉంది, అదిరిందయ్యా చంద్రం నీ ప్లాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా సూపర్ డూపర్గా భలే అదిరింది అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకవైపు మోడీకి లేఖ రాస్తూ, మరొక వైపు స్టాలిన్కి వైవి సుబ్బారెడ్డితో లేఖ రాయించాడు అనంటే దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? డీలిమిటేషన్ మూలాన దక్షిణ భారత రాష్ట్రాలకి అన్యాయం జరగబోతోంది అనే ఒక అంశం మీద మరి స్టాలిన్ ఆయన అఖిలపక్ష సమావేశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. దానికి స్వయాన అక్కడి నుంచి ఒక మంత్రిని పంపించి మరి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రతినిధులు కానీ ఎవరూ వెళ్ళలేదు. ఎందుకంటే దీని వెనుకున్న కారణం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి మోడీతోటి ఉన్న సంబంధం కానీ, లేకపోతే మోడీతో ఉన్న అవసరాలు కానీ అలాంటివి. ఇప్పుడు స్టాలిన్ ఏం వచ్చి జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి అన్నిటి నుంచి బయట పడేయలేడు కదా. మరి స్టాలిన్తో పెట్టుకుంటే మోడీకి కోపం వస్తే, అందున మోడీ ఆ పార్టీ తీసుకున్న ఆ డీలిమిటేషను ఆ ప్రక్రియను మరి వ్యతిరేకించాలా, మరి దాన్ని స్వాగతించాలో కూడా తెలియని ఒక పరిస్థితిలో మోడీకి దీని మీద మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్ అన్నట్టుగా ఒక లేఖ రాసి ఇటువైపున మళ్ళీ ఏం చేయిస్తే బాగుంటుంది అని స్టాలిన్కి వైవి సుబ్బారెడ్డితో ఒక లేఖ రాయించాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రెండు లేఖలు వాళ్ళకి చేరాయో లేదో, అయితే ఇప్పుడు ఈ నాయకులందరూ రాశారనంటే బహిరంగ లేఖ రాస్తే అది పేపర్లోనో ఇంకో చోట ప్రచురితం అయితేనో అది అక్కడ దాకా చేరుతుంది. లేదు, ప్రజలందరూ తెలుసుకుంటారు ఇదిగో ఈయన యొక్క అభిమతం ఇది అనేది. ఏ సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ సరిగా నేరుగా వాళ్ళకే పంపించి కానీ ఏం చేశారో కూడా తెలియని సందిగ్ధ స్థితిలో జగన్మోహన్ రెడ్డి మోడీకి ఒక లేఖ రాస్తాడు, వైవి సుబ్బారెడ్డి స్టాలిన్కి ఒక లేఖ రాస్తాడు. అసలు డీలిమిటేషన్ అంశం ఒకటి వచ్చేటప్పటికి ఇప్పటికే పార్లమెంటులో ఈ దక్షిణాది రాష్ట్రాల ఎంపీల ప్రాతినిధ్యం కేవలం 24-25% మధ్యలోనే ఉండటం, రేపు డీలిమిటేషను ఇప్పుడు జనాభా ప్రాతిపదికన జరిగితే ఇప్పటి వరకు అమలైన ఈ కుటుంబ నియంత్రణ ఒకటి ఏదైతే ఉందో దాని ప్రకారంగా దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళు చేసిన ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటించటం మూలాన నష్టం జరగబోతోంది. ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా కనీయటం మూలాన ఈ కుటుంబ నియంత్రణ ఏదైతే ప్రభుత్వం ప్రమోట్ చేయదలుచుకుందో దాన్ని తొంగలో తొక్కిన ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ప్రాతినిధ్యం పెరగబోతోంది. దీనివల్ల మరి భారతీయ జనతా పార్టీకి, మోడీకి, అమిత్ షాకి తప్ప వేరెవరికి ఉపయోగం ఉంటుంది? మనకైతే అస్సలకి లేదు. ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుటుంబ నియంత్రణని ఎక్కడ దాకా తీసుకొచ్చారు అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే, రాజకీయాల్లో దాకా తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి జనాభా ప్రాతిపదికన అంటే ఎడాపెడా కన్న వాళ్ళకేమో అత్యధిక సీట్లు, ఖచ్చితంగా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించినందుకేమో మనకి ఎక్కడ లేని అగచాట్లు. వీటన్నిటి మూలాన మనకి ఏం జరగబోతోంది, ఏం వరగబోతోంది అనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. యాక్చువల్గా ఈ కుటుంబ నియంత్రణ ఏడదాకా తీసుకొచ్చారంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలి అనంటే ఇద్దరికి మించిని పిల్లలు ఉంటే ఫలానా ఒక తేదీని నిర్ణయించి ఆ తర్వాత పుట్టిన పిల్లలందరినీ కౌంట్ చేసుకొని వాళ్ళకి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే గనుక వాళ్ళు అందులో పోటీ చేయడానికి అనర్హులుగా అయిపోతున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే జనాభా ప్రాతిపదికన ఇక్కడ మరి డీలిమిటేషన్ జరిగితే మరి దక్షిణాది రాష్ట్రాలకి ఎంత ఇబ్బంది కలుగుతుంది? ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి ఆడిన వింత నాటకం గురించే కాదు, మరొక వైపు చంద్రబాబు నాయుడు కూడా చాటుమాటుగా ఆడుతున్న మరొక నాటకాన్ని గురించి కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేయండి, వీలైన కాడికి కనవతలు పాడేయండి అన్నట్టుగా చెప్పేశాడు.
ఈ వ్యవహారం మొత్తం ఎందుకు జరుగుతోంది అనంటే ఆ రోజున ఆయన వివరించిన వివరాల ప్రకారంగా ఏమిటంటే ఇప్పుడు మరి యువత తగ్గిపోతుంది, రాను రాను ఇలాగ పిల్లల్ని తక్కువగా అనుకుంటూ వస్తే ఫ్యూచర్లో యువతే లేకుండా పోయి మొత్తం ముసలి వాళ్ళే మిగిలిపోతే ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, మన అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పాడు. అది నిజమే అయినప్పటికీ కూడా అందులో అంతర్గతంగా దాగున్న వ్యవహారం ఏంటంటే ఈ డీలిమిటేషను. సేమ్ ఇదే వ్యవహారాన్ని స్టాలిన్ కానీ లేకపోతే అక్కడ ఉదయనిధి కానీ వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళిళ్ళైన జంటలందరూ కూడా ఆగమాకండి, తొందరగా పిల్లల్ని కనేయండి, జనాభా లెక్కలు తీసే నాటికి అత్యధికంగా పిల్లలు ఉండేటట్టు చూడండి, జనాభా లెక్కల్లో మన రాష్ట్రం కూడా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేటట్టు చూడండి అని చెప్పుకున్నారు అని అంటే ఈయన చంద్రబాబు నాయుడు చేసిన పని ఏమిటి అనేది మనకు ఇక్కడ అర్థం అవ్వాలి. కాకపోతే ఈ డీలిమిటేషన్ని డైరెక్ట్గానే వ్యతిరేకించలేడు కాబట్టి ఈయన నివారణ చర్యలు ముందుగానే తీసుకొని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. సరే, ఇప్పుడు మరి ఆ పని చేసిన వాడు మరి స్టాలిన్ పెట్టిన దానికి ఏమన్నా పోగలుగుతాడంటే మనం ఆల్రెడీ ఎన్డీఏతో కలిసి ఉన్నాం, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆమడ దూరం వెనక్కి వెళ్ళిపోయింది, అలా వెనక్కి వెళ్ళిపోవటం మూలాన ఇప్పుడు మనం కేంద్రం నుంచి సహాయం ఆర్జించే స్థితిలో ఉన్నాం కాబట్టి దానికోసం మనం ఏ కార్యక్రమంలోనూ ఉండడం, వాళ్ళతో మంచిగానే ఉంటాం అని అనుకుంటే మరి ఫ్యూచర్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యానికే వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు నిలబడి ఉందని అంటే అది కేవలం నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే. కానీ ఒక పక్క చిన్నగా వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా జరుగుతుంది అని అనుకుంటే అందులో ప్రశ్నించడానికి నితీష్ కుమార్ అయితే ముందుంటున్నాడు. కానీ మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి మనకి ఆర్థికంగా రావాల్సిన నిధులు రావాలను, మనకి సహాయ సహకారాలు అందాలను కనీసం మాటగా నోరు కూడా దాటకపోతే మనల్ని పట్టించుకుంటారా? ఇన్ ఫ్యూచర్ అసలు మనల్ని లెక్క కూడా చేస్తారా? మన ప్రాతినిధ్యం తగ్గిపోతే 24-25 మధ్య ఉండాల్సిన ప్రాతినిధ్యం 19కో 18కో పడిపోతే ఇక మనల్ని లెక్క కూడా చేసే అవకాశం ఉండదు. అందుకనే ఆల్మోస్ట్ ఆల్ ఈ బీజేపీ ఈ అంశాన్ని గట్టిగా తెరపైకి తీసుకొచ్చి డీలిమిటేషన్ ఎలాగనే చేస్తాం అని ఆ ప్రక్రియనే పెట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు స్టాలిన్ కూడా అడుగుతుంది ఏంటంటే 1970 నాడు మీరు తీసుకున్న ఆ సెన్సస్ ప్రకారంగా మళ్ళీ పునర్విభజన జరిగితే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఈ కుటుంబ నియంత్రణ హెక్టిక్గా ఆచరింపజేయటానికి కానీ ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయటంలో కానీ నిరోధ్ అనే బొమ్మ, ఆ త్రికోణపు బొమ్మని అక్కడి నుంచే అసలు బాగా ఫేమస్ చేసుకొని రావటం కానీ, 2 పిల్లలు ముద్దు 3 పిల్లలు వద్దు అనే క్యాప్షన్లు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ చేసి బాగా ప్రమోట్ చేసిన తర్వాత జనాభా ఇప్పుడు ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఆ జనాభా ప్రాతిపదికన చేస్తామనంటే బీజేపీ యొక్క దురుద్దేశం అర్థం చేసుకోవాలా లేదా? కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరొక పని చేస్తుంది ఏమిటాయి అంటే కనీసం ప్రతిపక్ష నేత హోదా అయితే గట్టిగా కోరుకుంటున్నాడు. కానీ ఆ ప్రతిపక్షం చేయాల్సిన పని చేయకుండా, వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకించకుండా, వాళ్ళతోటి మేము మంచిగానే ఉంటాం, వీళ్ళతోటి మేము మంచిగానే ఉంటామని 2 నాలుకల ధోరణి కానీ 2 పడవల మీద కాళ్ళు పెట్టే పని కానీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బోర్లా పట్టం ఖాయం అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. మరి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి? జనసేన ఏం చేస్తుంది, టీడీపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ అగమ్యగోచరంగా తయారై కూర్చుంది. ఏది ఏమైనప్పటికీ ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోవటం మూలాన ఎంత నష్టం జరుగుతుందో ప్రజలైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కొండబద్దల అభిప్రాయం. ఇదే ఈరోజు కొండబద్దలు.